నీకు ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుంటే నువ్వు ఇంకా ఆడిపోయి కరెంట్ ఆఫీస్లో ఏం చెప్తావు? నాకు అర్థం కావడంలే. నువ్వు కరెంట్ ఆఫీస్లో పనిచేసేపోతున్నావు చెప్పు. మళ్ళా కరెంటు బిల్లు అంటే నా దగ్గర కరెంటు బిల్లు వస్తుంది. నీకేటో కరెంట్ ఉండదు లేదు నాకు తెలుసులేదు. జాబ్ ఇస్తారు సంతోషమే. ఇప్పుడు అది ఎట్లా శాలరీ ఎంత ఇస్తారు? 65,000. అబ్బా 65,000 ఎవడు వీడేమన్నా నీకే పుట్టాడట్లా వీడు చిల్లనా కొడుకో. నీకే పుట్టాడట్లా వీడు చిల్లనా కొడుకో. ఏడా చూలే ఇట్లా ఓ నీ దేశంలో ఏడా చూలే. Audio Jungle. మనిషి ఉన్నినా ఏది మనిషి అంత జాబు పోతావా? జాబుకే గవర్నమెంట్ జాబు, లైఫ్ సెటిల్ జాబు. పెద్ద ఏమి నువ్వు ఆఫీసర్ ఏం కాదు. నువ్వు నాకు జాబ్ ఇస్తాను. నువ్వు నేను ఇలేదు ఆల్రెడీ ఉందని చెప్పినారు. జాబ్ ఇస్తాను. జాబ్ పోతావా? మళ్ళా ఏం జాబ్ పోతావా అన్నాడికి ఏమన్నా నార్మల్ చెప్పు. ఏది నువ్వు ఇచ్చేస్తానట్టు చెప్పి త్యాగం. నేను త్యాగం చేసినట్లు కాదు, ఆల్రెడీ చెప్పినారు. నువ్వు ఒకవేళ పోతానంటే మాట్లాడతాను, దాని తగ్గట్టు ఏం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తాను. 5 లక్షలు ఏడికి? ఖర్చులకి. జాబ్ పోయేను గవర్నమెంట్ జాబ్కి నువ్వు కట్టాల్సి ఉంటుంది. నీకు కూడా 5 లక్షలు ఈడు ఖర్చులకి. తిక్క మాట్లాడి అవలగా మాట్లాడద్దు. రిమోట్ యాడ్ దిగల్లో ఆడ దిగుతుంది. రిమోట్ యాడ్ దిగల్లో ఆడ దిగుతుంది. ఛానల్ యాడ్ ఒత్తల్లో ఒత్తాల్సి వస్తుంది. చిల్లర కూతలు కూసుకుంటూ కూర్చోద్దు. పోతావా లేదంటే 10 మంది లైన్లో ఉన్నారు ఆ జాబ్కి. అవునా? ఆ జాబ్ జాయిన్ చేస్తే నీకు కరెంటు బిల్ ఉండదు ఇంటికి. సరే అది జాబ్. అది కరెంటు బిల్ ఉందని అంటాను లేదా మళ్ళీ యా జాబ్ అంటాను? కరెంటు బిల్. కరెంటు బిల్లు ఏంది? కరెంట్ ఆఫీస్ లో పని చేస్తావు, నీకు కరెంట్ బిల్ ఉండదని చెప్తానా? నీకు ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుంటే నువ్వు ఇంకా ఆడిపోయి కరెంట్ ఆఫీస్ లో ఏం చెప్తావు? నాకు అర్థం కావడంలే. నువ్వు కరెంట్ ఆఫీస్లో పనిచేసేపోతున్నావు చెప్పు. మళ్ళా కరెంటు బిల్లు అంటే నా దగ్గర కరెంటు బిల్లు వస్తుంది. నీకేటో కరెంట్ ఉండదు లేదు నాకు తెలుసులేదు. చూడు కాదు మూసుకొని పోగలవా చేయగలవా చెప్పు. ఏంటి చేయగలమా? చేస్తాం కదా. మళ్ళీ కరెంటు లేదని మళ్ళా అంత దారుణంగా మాట్లాడద్దు. ఒక వ్యక్తిని మాట్లాడలేను, ఒక ఆవిడని మాట్లాడుతున్నా. నో కరెంట్ కుల్కరా మాట్లాడేది? కుల్కరేమి నా కుల్కరు ఎవరు నా కుల్కరు? జపాన్ వాళ్ళే మన కరెంట్ వస్తాండేది. అందుకు వాళ్ళు ఎంప్లాయీస్ జపాన్ వాళ్ళు ఉంటారు హెడ్. కుల్కరేనా మాట్లాడేది? కుక్కర్ కాదండి. కుక్కర్ పెట్టుకోమని సరిపోతుంది. ఎందుకు అట్లా పేరు పెడతారు? మీరు ఇప్పుడు జాబ్ ఇస్తారు సంతోషమే. ఇప్పుడు అది ఎట్లా శాలరీ ఎంత ఇస్తారు? 65,000. అబ్బా కాదు మీరు స్టార్టింగ్ 6,000 3,000 ఇస్తారులే నేను అనుకుంటే. నేను మాట ఇస్తాను జాబ్ ఇస్తాను. మీరు ఒకటేసారి 65,000 అంటే చేయడు. వద్ద అవసరం లేదు. మీరు ఏం మనిషి ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు? 60,000 ఇస్తా అంటే నువ్వేంటి వద్దంటావు? నువ్వు ఎట్లా ఇస్తారు? ఏ చదువు సందే ఉందా లేదు చూడాలా, టాలెంట్ ఉందా లేదా చూసి ఇలా ఊరికే ఉత్త పుణ్యాన్ని 65,000 అడుగు చెప్తా. ఏంటి పెరగానే చెప్తాను. నువ్వేంది నన్ను బాగా తీస్తా. నువ్వేంది? ఎన్ని రోజులు ట్రైనింగ్? 3 నెలల ట్రైనింగ్ లోనే 65,000 ఇస్తారా? అబ్బా నువ్వు నీ ఖచ్చితంగా సరికి మళ్ళా మేము అట్లా ఎత్తుతానే 65,000 జీతానికి ఎక్కాలని మాకు ఎవరికి ఆశలు లేవు. మాకు అవసరమే లేదు. మొదట 60 రూపాయల నుంచి నెక్స్ట్ 600, 600 నుంచి 1,600, 1,600 నుంచి 6,000. అది 10 సంవత్సరంలో గ్రాఫ్ ఉండాలా. మీరేం ఎదుగుదల మేము ఏమేమి ఉండాలో ఎట్లా బతకాలా ఎట్లా ఎదగాలని మేము డిసైడ్ అయింటాం. నువ్వు ఒడేసారి 65,000 ఇస్తేవాడు ఏందని ఖర్చు పెట్టుకుంటాడు? అది వాళ్ళు ఎట్లా ఇస్తారు? చదువుకున్న వాళ్ళు ఏం కావాలా? ఇట్లా ఇచ్చి పోతాడు. నువ్వు కింద నుంచి వచ్చేటట్టు చేస్తాను. ఏమన్నా
ఏమని కొత్త ఎవరే పెద్దోళ్ళు తిన్నావా? మేము అప్పట్లో 60 రూపాయలకి పోయినా, 200 రూపాయలకి నా పోయినా. బొంగులో పోయినామో అప్పట్లో వేరు ఇప్పట్లో వేరు కదా. అప్పట్లో కూరగాయలు వేరు ఇప్పట్లో కూరగాయలు వేరు. అప్పుడు తిండి వేరు ఇప్పుడు తిండి వేరు. అప్పుడు నూనె బజ్జు అన్నమో ఇప్పుడు పీ తింటానావా? పీ కాదు అప్పుడు రియల్ సార్తో మాట్లాడి నువ్వెందుకు మొత్తుకుంటున్నావు? మనం మంచి ఫుడ్ మీరు చూడు వచ్చే ఫుడ్ దాని గారు కంపేర్ చేయి. జొల్లు గారి అలవాటు ఉందా నీకు? ఉంది ఉందట. ఏ ఊరికి అట్లనే గుమ్మల కరెంట్ ఆఫీస్లో జొల్లు గారి ఉండాలంటే అలవాటు నాకుందిలే. ఇప్పుడు ట్రైనింగ్ 3 నెలలు అంటే 3 నెలలు ట్రైనింగ్ తర్వాత మీరు ఒకటేసారి అమౌంట్ ఇస్తారు. 65,000 65,000 65,000 65,000 ఎంత అవుతుంది? కంపల్సరీ ఎంత అవుతుంది? 65,000 65,000 ఇంటూ 3 ఎంత? 63 65,000 ఇంటూ 3 సార్లకి ఎంత అవుతుంది? 65,000 3 సార్లకి 9 అవుతుంది. మీరు వానికి 65,000 చెప్పి 65 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటాడు. ఆ తెలివితే 65,000 చెప్పి 65 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటాడు. ఆ తెలివితే 65,000 3 సార్లు ఎంత అవుతుంది? 65,000 65,000 65,000 ఎంత అవుతుంది? 65,000 క్వశ్చన్లు అడగమంటివి నువ్వు. 1,50,000 ఏది ఒకటేసారి ఇచ్చేస్తారా మీరు? మంచిది కదా స్వామి. మీరు కొద్ది లక్ష 50,000 1,70,000 2 లక్షలు మీరు ఒకటేసారి ఇస్తే ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందే రాదా? నెలంతా కష్టపడతానా అని అమ్మ తిండికి సాలడంలే, కరెంటు బిల్లుకి సాలడంలే, కొంప బాడీకి కట్టుకునేకి సాలడంలే అంటే అప్పుడు నీకు ఉద్యోగం చేయాలని కష్టపడాలని మనిషి కనిపిస్తుంది. ఎక్కడ మనిషి నువ్వు 2 లక్షలు ఇస్తే వాడు ఇంకా 2 ఏళ్ళు కనపడ్డప్పుడు నీ మాదిరి కాదాడా నీ మాదిరి ఎగరగొట్టను, నీ మాదిరి చిల్లర చేయను, నీ మాదిరి డూబు చెప్పనాడా? ఆడే సావాడు. మీకు అంత డబ్బులు ఎక్కువ నాకేం లే కానీ నీకెందుకు నావే నేను చేసుకుంటా నచ్చలేరా పద్ధతి? ఇస్తారు 65,000 ఎందుకు ఇవ్వాలా? ఏం పొడుస్తావు నువ్వు ఇచ్చేకి? నీకే నేను బాగా పడతా కదా. ఆడే సావాడు వాడు వచ్చి చేరుతాడంట. రేపు చేర్పించుకోండి. నేను చేరతాలేనా? ఆ మధ్యలో మానేస్తే మధ్యాహ్నం మానేస్తారు అంత లెక్క వస్తే చెప్పి చచ్చిదావు లేదు వాడిని చెప్తా గాని. నువ్వేంటి ఏంటి నువ్వు సార్నే రెస్పెక్ట్ ఏమే కానగలేమన్నా మధ్యలో సార్ ఏం మధ్యలో నీకు ఎప్పుడు వచ్చే సార్? నువ్వు అంత ఇస్తాను ఏమన్నా సార్ అయితే నాకేం సార్ కాడు. మన చూడ ఉద్యోగం చేయలే, అందుకే ఉద్యోగం చేయాలి కాబట్టి మరి సార్ మాట్లాడంటాను లే. ఏ మళ్ళా బుద్ధి నానట్టు. హలో లేటలే మళ్ళా చెప్తాలే. కరెంట్ అంటే భయం ఉందా నీకు? కరెంట్ నిప్పు. నీ కరెంట్ అంటే ఏందని అడగలే, కరెంట్ అంటే భయం ఉందే అని అడుగుతున్నారు. భయమే మనకి భయమే లేదు. భయం ఉందా భయం లేదా చెప్పు. భయమే లేదు ఇంది మళ్ళా. భయం లేదులేనా? ఇంది మళ్ళా భయం లేదులేనా? లే నీకు కరెంట్ ఉంటే నా భయం ఉంటే ఏమి, కరెంట్ లేదా ఉద్యోగం ఇచ్చే నా కొడుకు అవడానికి ఏమన్నా సార్ గారు చెప్తాను నువ్వు. నేను నాకు తెలియదు లెక్క మంచి సార్ పెట్టుకో నువ్వు ఏం మాట్లాడుతావు మళ్ళా ఏమన్నా ఉందా నీ కరెంట్ ఆఫీస్ లో? మధ్యలో నీకేమి లేస్తానట్టేమో పెద్ద సార్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఇవన్నీ లేదా వారు పరిమాణం అంటారు. ఒక వ్యక్తిని ఎలా మాట్లాడుతుందా? చిల్లరేదవా నువ్వు ఏదన్నా 65,000 ఇస్తే ఇచ్చుకో. నిన్నేంద్ర నేను రెస్పెక్ట్ ఇచ్చే చిల్లర నా కొడక. నువ్వు 60 రూపాయలు 600 రూపాయలు ఇయ్యాల కానీ 65,000 ఇస్తా అంటారా ఎవరా బోసి? ఏ పెద్ద తోబరా నువ్వేమన్నా? కొడక ఏడో జపాన్ నుంచి వచ్చి నువ్వేంద్ర ఉద్యోగాలు ఇచ్చేది మాకి? సీము నెత్తరితో బతుకుతాండే సీమలో పుట్టినోళ్ళము. నువ్వు ఈ ఉద్యోగాలు నా ఎండితో సమానము. అనుకుంటారా నువ్వు? గంజి నీళ్ళు తాగైనా బతుకుతాము కానీ నీలాంటి చిల్లరేవ దగ్గర పని చేసే అవసరం పడితే తల నరుక్కుంటామేమో కానీ ఒకరి కింద దేహాన్ని బతికే సంస్కృతి మాకు సీమకి లేదరలే. కింద దేహాన్ని బతికే సంస్కృతి మాకు సీమకి లేదరలే. కాలు పట్టుకుని ఏ గుట్టమాడారు లేచిపోతారమ్మా అట్లా తిడతానమే వాళ్ళు నేను పన్ను అడిగిరేమో డబ్బులు కట్టబడి చిల్లరేదవా నువ్వేదైనా పెట్టే పొద్దున్నే భోజనాలు మా వారికి
గతి లేదనుకుంటారావా, తిండి లేదనుకుంటారావా? వాళ్ళమ్మ జీతం నాకు లేదురా. నీ బొచ్చు నీ కంపెనీ మా బొచ్చుతో సమానము. వాళ్ళమ్మ కిసాన్ కోసం చచ్చిపోతారు, వాళ్ళమ్మ కిసాన్ కోసం చచ్చిపోతారు. వచ్చిన అవకాశం వదులుకోనా, వాళ్ళమ్మ పోతాన్న సిగ్గు శరం ఉంటే చిల్లరేదవా. ఇంకోసారి ఫోన్ చేసి ఉద్యోగాలు గిజ్జోగాలు ఇచ్చినామంటే పండబెట్టి కరెంట్ వేరు దూరిసి కుత్తికెక్కేసి ఊరి తీస్తా రోడ్లో ఈడ్చకపోతా. వాడు ఏం మాట్లాడతాడు మళ్ళా? 65,000 ఇచ్చి భోజనం పెడతాడ, తిండికి గతి లేదా మనకి? ఏంటి నువ్వు అందరూ వచ్చిన అవకాశం అంత తింటారు అంత దారుగా? ఎవడో పెట్టబోదు తింటాలా, పెడతాను తింటాను నువ్వు అసలుకే. నువ్వు రూమ్ ఇచ్చేదేంద్రా చిల్లరేదమ్మా బజార్ నా కొడుక? నువ్వేంద్రా రూమ్ ఇచ్చేది? నువ్వు రూమ్ ఇచ్చి తిండి పెట్టి 65,000 ఎవడు వీడేమన్నా నీకే ముట్టాడట్లా వీడు చిల్లరా కొడుకో? నీకే ముట్టాడట్లా వీడు చిల్లరా కొడుకో? ఏమైనా దత్త తీసుకుంటానా వానేమన్నా నువ్వు? ఇంట్లో ఒక శని ఉండనా వాళ్ళమ్మ జీతం నా పోతానా? ఏందో మంచి మంచి వాళ్ళ మేము చేసినాము, మంచి మంచి ఉద్యోగాలు మేము చూసినాము. నా బొచ్చులో ఎవడు 65,000 ఇచ్చిన వాళ్ళు లేడు. మీరు ఎట్లా ఇస్తారు? నువ్వు మాటకి ఇస్తారు రాస్తారు. నీ కొడుకు లేకపోతే కొడుకుగా ఉన్నాను అనుకో, వీడిని కొడుకుగా భావిస్తా, నా పిల్లోళ్ళలాగా చూసుకుంటా, మంచి తిండి పెడతా, మంచి బట్ట ఇస్తా. ఎవడు కాలరా బట్ట? బిత్తల మీద తిరుగుతాంలే, వాడు బిత్తల మీద తిరుగుతాడు. ఇప్పుడు ఏం నష్టం ఏమైతుంది మనకి? జపాన్ నుంచి వచ్చినంత మాత్రాన నువ్వేం పెద్ద తోపుగాడైపోవు. కొడుకు తిండి పెడతా, బట్టిస్తా, నాకు బిడ్డలా చూసుకుంటా, నా కొడుకులా చూసుకుంటా, నాకు అది చేస్తా, రూమ్ ఇస్తా. ఎందుకు ఇస్తాడు? ఏం చేయకూడదు, పస్తులు పెట్టాలలే. నువ్వు ఉద్యోగం ఇచ్చిన కొడుకు తినేపోతా అన్నా కూడా ముడ్డి మీద కాలు తగ్గించి తన్ని తిండి ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా? ఫస్ట్ పని చేయలే అని చెప్పి రోజుకు ఒక పూట అన్నం పెట్టి 24 గంటలు పని చేయించుకోవాలా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాన్ చేసింది మొత్తం మన స్వతంత్రం అంతా పోయిండేది. కుటుంబాలా అందుకే ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఉండబట్టి బ్రిటిష్ వాళ్ళని గుర్తు పెట్టుకునే సీన్ లేదు మాకే. ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మాదంతే. మాకు మంచి చేసిన వాళ్ళు గుర్తుంటారా? మాకు చెడు చేసిన వాళ్ళే గుర్తుంటారు. మాకు చెడు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు. నా కొడుక ఇంతవరకు తగ్గిపోయి మళ్ళా ఈరా కంప్లైంట్ ఇరా. నువ్వు జపాన్ వాడు కంప్లైంట్ ఇట్లా ఫోన్ ఇచ్చానే నరికేట్లా ఇస్తాడేది నీ పైన. ఏం మళ్ళా నీకోసం కదా నేను కొట్లాడతాడేది? నా కోసం కొట్లాడతానా నేనేమన్నా? సీమ కోసం కొట్లాడతానా నీ కోసం కొట్లాడతాను? సీమ కోసం కొట్లాడతానా నీ కోసం కొట్లాడతాను? ఎక్కడికైనా తెగిస్తా నేను. కనీసం కావాలన్నా 3 నెలలు ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపోతా. గానీ వీడు మాత్రం నువ్వు జీతం ఇస్తా, ఉద్యోగం ఇస్తా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. వాడు ఏం చేస్తాడు? వాని దగ్గర ఉండేది నీ ఆధార్ కార్డు ఒకటి ఉండేది. రేపు 10 గంటలకి నీ ఉండే కరెంట్ ఆఫీస్కి వచ్చి నేను కొట్టలేదు ఏమే మీసం తీపించుకుంటా. నువ్వు ఎట్లా ఉద్యోగాలు ఇస్తావో, ఎట్లా అందరినీ బాగా చేయాలని చూస్తున్నావో, నువ్వు ఎంత బాగా చేయాలనుకుంటే మేము అంత రివర్స్ అవుతాం. మేము ఎప్పుడు ఒకరి కింద బతకాలనే కోరుకుంటాం, మేము ఎదగకూడదు. అది రాజకీయం రా. రాజకీయం కాదు, ఇప్పుడు రాయెత్తేస్తా నేను మళ్ళా వచ్చిన అవకాశాలు. వాడు ఏందో ఇంకోటి చెప్పు, పెన్షన్ ఇస్తావా? ఎవనికి రా నువ్వు పెన్షన్ ఇచ్చేది? అది కూడా ఇవ్వనా? ఏ బజార్ నా కొడుక చిల్లరేదవా? పెన్షన్ ఎవడికి గలరా? నీకు చాదనేదా? నువ్వు తినిండేది ఏమైనా మిగిలిండేది ఎంగిలాక అట్లా ఇసిరు పడే, అది నాకునైనా బతుకుతాడు మావాడు. నువ్వేదిరా పెన్షన్ ఇస్తా, భోజనం పెడతా, మేము మంచి భోజనం చూడలేదా? పెట్టేది భోజనము నీకేమో మైండ్ పస్తులు ఉంటాడు. 8 గంటల
8 గంటలు డ్యూటీ ఎందుకు చేయాలి? 8 గంటలు కదరలే, 23 గంటలు పని, కఠినమైన పని చేస్తాం. ఇట్లా ఓని నీ దేశంలో ఏడా చూడలే, ఇట్లా ఓని నీ దేశంలో ఏడా చూడలే. నువ్వు వస్తావు నువ్వు 65,000 ఇచ్చేటట్టుంటే మనకు 5,000 ఇచ్చి 60,000 నాకి, అంతేగాని అదే నీ ఈ లెక్క కోసం ఇంత పాడుపడతావు. కొట్టుమాడా ఏం ఏదంట్లో జపాన్ కరెంట్ యూనియన్ మీది ఉందే? జపాన్ కరెంట్ యూనియన్ కాదు, మా ఇంట్లో ఆల్రెడీ జపాన్ స్టెప్లైజర్ కూడా ఉంది. మేము జపాన్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మాకు జపాన్ ప్రోడక్ట్స్ గురించి ఐడియా ఉంది. మేము జపాన్ చాక్లెట్లు తిన్నాం, జపాన్ నూడిల్స్ తిన్నాం, అన్ని మాకు కూడా జపాన్ గురించి ఐడియా ఉంది. నువ్వు కొత్తగా సీమకి జపాన్ గురించి నేర్పించాల్సిన అవసరం లేదు. జపాన్ ఫైట్లు పుట్టిందే సీమలో, ఎగిరెగిరి గాలిలో నేను కూడా సీమలోనే నేర్చుకునేది. ఫైట్స్ కానీ ఫ్యాక్షనిజం కానీ పుట్టింది సీమలో, అర్థమైందా? బోధి ధర్మ పుట్లో ఉన్న వాళ్ళు, ధర్మ వాళ్ళ వాళ్ళు కూడా మీ జపాన్కి వచ్చినది కూడా సీమ నుంచి వచ్చిన వాళ్ళే. నువ్వు కాదు మరి ఈడేమైనా స్వతంత్రం ఏమైనా పోరాడుతుందా? యుద్ధం ప్రకటిస్తావా? వాళ్ళెందా నువ్వు రెచ్చగొట్టుకుంటున్నావా? నువ్వు రెచ్చిపోతున్నావా? పవర్ ప్లాంట్ లేపేస్తాను బాంబు పెట్టి, రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో. సుమోలో వచ్చి 20 సుమోల్లో వచ్చి ఈ పవర్ ప్లాంట్ మీద బాంబులు సరగపోతే లేపేయకపోతే ఏ బతుకురా శివ నీదనకు అను, అప్పుడు ఒప్పుకుంటా నేను. ఏమే ఏ బతుకురా శివ నీదనకు అను, అప్పుడు ఒప్పుకుంటా నేను. ఏమే నా పేరెంట్స్ చచ్చిపోతాడు నిన్నే పొగుడతాడు రా, సీమ పిల్లుడు ఇంత పౌరుషంగా ఉన్నాడు. అసలు మాత్రం సీమ కాన్సెప్ట్ ఏంది? నువ్వు సీమ కాదా? సీమే మళ్ళీ సీమ కాన్సెప్ట్ ఏంది? మరి అసలు ఏం చేస్తాడు ఆయన? మంచి ఇస్తారా అన్నాడు, వద్దన్నాడు. వస్తాడు మళ్ళా జాబ్ ఇస్తాను, 60,000 డబ్బులు ఇస్తాను. అవసరమేముంది? పోతా మనం ఒకరికి వెళ్తామని చెప్తాను. హలో, ఎవరు మాట్లాడేది? పులకారికి ఫోన్ మళ్ళీ తగ్గిపోతుంది వేరే. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. వాడే చెత్త నా కొడుకు, జపాన్ నుంచి వచ్చినాడు చిల్లర నా కొడుకు. ఏదో నేను గట్టిగా మాట్లాడేసరికి కరెంటు పట్టుకొని చచ్చిపోవడం ఏంది గొజ్జ నా కొడుకు. వాడు అంతద్దు మనకు బతుకుతున్నారు, సీమ పౌరుషం ఉంది. ఎంతమంది ఊమిసినా అట్లా ఉంటున్నాడు వాడు. మేము తిట్టిన దానికి వాడు చచ్చిపోవడం ఏంది భయ? పేరు నీ చెప్పేది ఏంది? 1 ఫైల్ ది ఆధార్లో నా ఆధార్ ఫోటో ఉంటుంది. ఏమి వేసినారు నాయన? చిన్న మాటలకి చిన్న దానిలోకి చచ్చిపోతారా? ఏం మనుషులు అది చిన్న మాటలా? చంపేసా సీమ గురించి చంపేస్తా నా కొడుక. ఏది ఎట్లా మాట్లాడినా ఒకసారి గుర్తు చేసుకో. అంత మాట్లాడలేదేమోనమ్మా, కూడి పెట్టినా ఎట్లా పొడుస్తున్నావు నువ్వు? వాడేదో ఉద్యోగాలు అది కూడా నా పేరు చేస్తే చెప్తాను. నువ్వు మళ్ళా ఆధార్ కార్డు ఎవరు నుంచి పంపండి. వానమ్మ జీతం పాయిపో కొంబ గుళ్ళేలో శనికావేశంలో ఏమేం చేస్తామో ఏం కథ అర్థమే కావడంలే. ఫస్ట్ నువ్వు పోయిన ఆడడం చావునా? ఎందుకు? నాకు మంచి ఛార్జింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు వస్తాను ఊరు నుంచి 12:30 రాత్రి 2:30కి. ఏం మతి ఉందా? మతి ఏముంది? ఏముంది మతి? ఫోన్లో ఏం మాట్లాడినా నువ్వు? మాట్లాడినాను అవులా చేతులు మాట్లాడినాను. నువ్వు ఎవరితో ఇప్పుడు జపాన్ కుక్కర్తో మాట్లాడదా? కుక్కర్ మటన్ ఉడికిస్తానవా? ఏం కానగలనికి ఏమన్నా ఎవడు కుక్కర్? ఇప్పుడు కుక్కర్తో మాట్లాడే ఎంతసేపు అయింది నువ్వు? నేనా? ఇంకా వాడేవాడు జపానోడు. అది జపానుడే జపాన్ అని ఎవడోడు జపానోడు. నీకేమన్నా నువ్వే నాటకాలు అయితే ఏమన్నా డ్రామాలు కొత్త సృష్టిస్తాను. ఏమైంది? తలకాయ నొప్పిస్తుందా? చంపేసినావు, హత్య చేసినావు నువ్వు. నేనా? అమ్మ సచ్చిగా ఎట్లా పోతాము ఇప్పుడు? మొత్తం ఈ కుటుంబం ఎత్తువు తప్ప ఏంటి చంపమంటారు? ఏంటి కొనము ఉర్రేసుకొని కరెంటు పట్టుకుని కానీ తిట్టావే. వాడు లంచేవాడు కానీ వద్దులో అవన్నీ భూతాన్ని తిట్టి మనం జైల్లో పెడతాము. తిట్టను కూడా యాడ్ చేస్తాను. ఉండో నిజము అది నిజంగా. అమ్మా ఏ సీమ మాదే, రక్తం మాదే అంటివి.
సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినారు ఎవరు చూడు నీకు అన్ని గుర్తుకున్నాయి నువ్వా కులకర్ణి ఆయన చనిపోయినాడని చెప్పినారు కదా, చచ్చిపోయింటాడు. చచ్చిపోయినాడా? మీరెవరు? వాళ్ళ హెడ్డా? ఏం పేరు? ఏంది చెప్పురా. బర్వానా నీ పేరు? ఏ చిల్లరేదవా నువ్వు చచ్చిపో. మీరేందో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏందో పెద్ద ప్లాన్ వేసినారంట. సిగ్గు శరం ఉంటే నువ్వు కూడా కరెంట్ వైర్ పట్టుకొని చిల్లర నా కొడుక. చూస్తావా నా ఆధార్ కార్డు? నా ఆధార్ కార్డు చూసింటే ఏం చేస్తావో చెయ్యి. శివలే శివ, శివలే శివ, శివ 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 శివ. ఏం చేస్తాను నేను కూడా చూస్తా కదా. నీ వెనకాల నేను పెట్టుకో గుట్ల పడవని మంచిత పవన్ పొట్టు పెట్టుకోమని ఇంకోని చంపేస్తామన్నా నా పెట్టి చచ్చిపోతావు. నీకేమన్నా అమ్మ జీతం నీ ఎవరన్నా అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజే నువ్వెవరా నేనెవరా అసలు నీకు తెల్లో అడగదు కదా. జీతం పోయి ఒకరు పొగులు పెట్టుకుని ఏమైతే కులకర్ణి పోయి సాగు నువ్వే పోయి. Shit. Yeah.